హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరి, లైక్ చేయరి. ఈరోజు అయితే ఆదివారం, నేనైతే తినను, కానీ మా ఆయన తింటాడు. చేపల కూర వీడియో పెట్టలేదు కదా, ఈరోజు చేపల కూర ఎట్లా అండడో వీడియో పెడతాను చూడండి. ఇవైతే మెంతులు, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, కుడుక్క పౌడర్ వేయించి ఈ పౌడరు దంచిన, ఎందుకంటే చెప్తాను నోటితోట. అవన్నీ చూడాలంటే 20 నిమిషాలు పడుతుంది, వీడియో చూడరు. ఇది కాల్చిన ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిగడ్డ, ఇవి 3. తర్వాత కారపొడి, కొంచెం చింతపండు, ఇక చూడండి పసుపు. ఇప్పుడైతే చేపలు, ఇవి కొంచెం కారపొడి జరుగు, వీటికి కొంచెం పసుపు చూడండి, కొంచెం అన్నీ కలిపిన పౌడరు. ఇది అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్. చూడండి, కొంచెం ఉప్పు, కొంచెం వేయించిన కొత్తిమీర పౌడరు. ఇవన్నీ దీనికి కలుపుకుందాం. ఇక చూడండి, ఇదైతే నూడిల్స్ తినే చెంచా, దీంతో కలుపుకుంటే మధ్యలో అంటుకోవని. ఇగో దీన్ని మంచిగా కలుపుకుందాం. మసాలాలు అన్నీ పట్టేటట్టు ఈ చేపలను మంచిగా కలిపినాను. చూడండి, ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇక చూడండి, ఇప్పుడు ఈ చేపలను అయితే గోలించుకుందాం. ఇంకొక అంచుడు పెట్టి నూనె అయితే పోతాను, బాగా పడుతుంది చూడండి. పెద్ద వీడియోలు 59 వీడియోలు పెట్టినా చూడండి. అందులో ఈ చేపల కూర వీడియో అయితే పెట్టలే. నేను ఎప్పుడు అండే పద్ధతి ఎట్లా చూసింది కాదు. మా ఆయన నా కొడుకు కోసం ఇన్ని రోజులు కూడా చేపలు తెచ్చుకోలేడు, ఎందుకంటే నేను తినంగా నేను తింటాను ఏడిచి ముళ్ళు గుచ్చుకుంటే ఇబ్బంది అవుతుందని. అందుకే చేపలు ఊకే చూపించలేదు. ఈరోజైతే డాడీ నువ్వు తిను, నేను తినకుండా ఏం కాదు అన్నోలే తెచ్చుకున్నాడు చూడండి. అందుకే చేపల కూర వీడియో పెడతాను. ఎలా అండుడో కొత్తగా అండేటోళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పటిదాకా చూపించిన కదా, చూడండి ఇలాంటి షెమ్స్ తోటి అందులో ఎన్ని పడితే అన్నీ గోలించుకోవాలి. చూడండి, ఇలా గోలించుకుంటే దీంతో అయితే ఇలా మర్రేయచ్చు. ఫస్ట్ నూనెలకి ఇట్లా గోలించాక తర్వాత పులుసు పెట్టి అండుడు అన్నట్టు, పచ్చి పచ్చి ఉండకుండా ఉంటాయని. చూసిరా, చూడండి ఇవైతే గోలినాయి. ఇలాంటి చెంచాతోటి తీసుకోవాలి, నూనె నడిచిపోతుంది. స్టవ్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి. చెంచా చూపించలేదు కదా, ఇవి ఇలాంటి చెంచా అయితే ఇట్లా తీయంగానే నూనె నడిచిపోతుంది. లేదంటే మీకు చిన్న జాలి ఉన్నా ఏం కాదు. చూసారా, ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాం. ఇవి గోలియకుండా కూడా వండుకోవచ్చు, కానీ కొద్దిగా ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల. ఇట్లయితే పచ్చి పచ్చిగా ఉండదని.
ఇక చూడండి చేపల గోలిసిన నూనె ఎక్కువైంది తీసిన, మరి గంత నూనె అయితే మంచిగా ఉండదు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్టు మొత్తం వేద్దాం ఇలా. ఇవి చూడండి, ఇవన్నీ జీలకర్ర, కొత్తిమీర, మెంతులు, ఈ పౌడరు. ఫస్ట్ మసాలాలే గొలిచుకోవడండి, అన్నీ పొడి మసాలాలే. కొత్తిమీర ఆకైతే పచ్చిది కూడా అవసరం లేదు, ఇది ఒక టేస్ట్ అండి. పచ్చి బండి అన్నీ కాల్చినవి, వేయించినవి. చూడండి, అవిటికి పెట్టిన కారపొడి సరిపోదు, వీటితోటి కారపొడి కూడా కొంచెం. చూసిరా, చూడండి. కొంచెం పసుపు. చూడండి, ఇదంతా మంచిగా కలిసింది కదా. ఇది నూనెలో గోలింది, బాగా నూనె వేసుకోవద్దు. అది గోలినల్లకెళ్ళి ఇంత నూనె తీసినాం. చూడండి, పక్కకు వడ వేసుకున్నా సరే కానీ ఎన్నె వాడద్దు, అది చేపలది కాబట్టి. మళ్ళీ చేపల పులుసు వండుకుంటే అలా వాడుకోవచ్చు, కానీ మా వాళ్ళు ఒక్కలే కాబట్టి నేను ఆ విధంగా ఉపయోగిస్తలేను. చూడండి చింతపండు పులుసు ఇది. దీన్ని పెద్ద చెంచాతో కలుపుకుందాం. చిక్కగా ఉండాలి పులుసు, ఇంకా కొన్ని కావాలి, ఎందుకంటే చింతపండు కాబట్టి మరగాలి కాబట్టి. చూడండి, ఇగో ఇళ్ళకైతే మార్చిన, ఇగో ఇలా మసులుతుంది, చిక్కగా కావాలి. ఇవి ఎంత చిక్కగా ఉంది చూడండి. ఇంకాసేపు మసలాలి. చూడండి, చింతపండు పులుసు కాబట్టి మరగాలి. ఇగో చూడండి, మరిగి ఎంత తక్కువ ఎంత చిక్కగా అయిందో. ఇప్పుడైతే ఇలా చేపలు వేసుకుందాం. ఇగో చూడండి, ఇట్లా వచ్చింది. సారీ అండి, మర్చిపోయినా. పక్కకు అవసరం ఉన్న బండి వచ్చింది, ఆగమన్నా, ఏమనుకోకండి. ఇగో చూడండి, ఇగో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాం. ఇగో ఇలా చేపల కూర. తర్వాత ఫస్ట్ నుండి మసాలాలు చెప్తా మీకు. దంచుడు, పొట్టు తీసుడు అవన్నీ వీడియో పెట్టలే, బాగా లేట్ అవుతుంది చూడరు కాబట్టి. కొత్తిమీరలు, తర్వాత మెంతులు, జీలకర్ర, కుడుక, ఉల్లిగడ్డ ఇవన్నీ కాల్చుడే అండి. ఇవన్నీ కాల్చి, అల్లం ఎల్లిగడ్డ మాత్రం కాల్చలేదు. అల్లం ఎల్లిగడ్డ కాల్చిన ఉల్లిగడ్డ ఒక దిక్కు దంచి, అన్ని మసాలాలు ఒక దిక్కు దంచి పౌడరు. ఇంట్లో పచ్చి కొత్తిమీర వాడద్దు, పచ్చిమిర్చి వాడద్దు. ఇలా అయితే ఈ పులుసు 2 రోజులు తిన్నా 3 రోజులు తిన్నా మంచిగా ఉంటుందండి. కొత్తిమీర అంటే అది మీ ఇష్టం, నేనైతే వేయలేను. పచ్చి కొత్తిమీరల పౌడరే వేసిన. తర్వాత అందులో వేయించిన కొత్తిమీరలు కూడా కలిసినాయి కాబట్టి ఈ విధంగా ఈ చేపలు గోలిచ్చి ఈ విధంగా వండుకోవడం వల్ల పచ్చి పచ్చి రాకుండా చిక్కగా పులుసు. చూడండి, ఇదిగో చూడండి, ఈ చేపల కూర అయితే ఎవ్వరు వండుకున్నా తెలియని వారు తెలిసిన వారు ఖచ్చితంగా కొంచెం ఉప్పు అయితే ఇట్లా దిష్టి దింపుకోవాలండి. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, దాదాపు అందరికీ తెలుసు. ఈ చేపల కూర అయితే జిట్టి కళ్ళున్నా లేకున్నా ఖచ్చితంగా చేపలకు జిట్టు అయితే తలుగుతుంది. మీరెవరు ఏమీ అనుకోవద్దండి. ప్రతి ఒక్కరు వండుకున్నాక తర్వాత ఉప్పు అయితే తింపేసుకోవాలి. దానివల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏవో కడుపు నొప్పి, మోషన్స్ ఇలాంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇవరకు అనుభవించిన కాబట్టి చెప్తున్నా. తప్పకుండా చేపల మీద ఉప్పు దింపేసుకోరు కూర అయినాక. నేను మీ సత్యవను. నా కూర అన్నుడు నచ్చితే ఇప్పుడు చూసి సాయంత్రం అయినా వండుకోర్రి, ఇంకా టైం ఉంది. ఈ వీడియో అయితే పొద్దున ఆదివారం రోజు
పావు కమ్మి 11కి పెడుతున్నా. నా అన్నం నేను ఈరోజు తిన కాబట్టి నేను తినే అన్నం వండుకొని పక్కకెట్టుకొని తర్వాత మా ఆయన కూర వండుతున్నా. బాయ్ అండి. నేను మీ సత్యవను. నచ్చితే ఇలాగే వండుకోండి, సరేనా? ఇప్పుడైతే రొట్టె ఎత్తా, చపాతి మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇంకో ఈ పిండి అయితే సొంత గోధుమలు, కాకపోతే మొలకలు వచ్చిన విత్తనాలది. మంచిగా ఉంటుంది, ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పిండి అయితే వాడుతున్నా. మీకు కావాలంటే ఎవరికైనా మా వాడల తెప్పిస్తా. ఇది 2 కిలోల పాకటి 120 రూపాయలు అండి. బయట 65 రూపాయల కిలో పాకటి తీసుకుంటారు. అందులో కల్తీ ఉంటుంది. ఇందులో అయితే భూతద్దం పెట్టి చెక్ చేసిన కల్తీ లేదు అని ఈ చాపతడు చెప్పిండు. అది నిజమే. ఇంతకుముందు ఇది ఒకటి వాడిన కమ్మ ఉంది రొట్టె, మళ్ళీ తెప్పించుకున్నా. మీరు కావాలంటే ఇది ఒక కంపెనీ ద్వారా వస్తుంది, ఎక్కడంటే అక్కడ దొరకది. మీకు కావాలంటే తెప్పిస్తా. ఎవరన్నా అడిగితే 5 కిలోలు 2 కిలోలు 5 కిలోల పాకెట్ అయితే 270. ఇదైతే 2 కిలోల పాకెట్ అయితే 120 అండి. మీకు ఎవరికైనా కావాలని ఉంటే అడగండి. బాయ్ అండి.